చాలాసేపు మీటింగ్ జరిగింది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో. అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు జగదీశ్వర్ అని. ఏంటి చాలాసేపు మీటింగ్ పెట్టారు, ఏంటి తీర్మానాలు, ఏంటి గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చిండ్రు. వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గంగా ప్రభుత్వానికి ఒక ఒత్తిడి తీసుకురావాలి. పిఆర్సీ ఏసీఎల కమిటీ వేసి 30 నెలలు అయినా కనీసం ఇప్పటికీ ఆ రిపోర్ట్ తెచ్చుకోకపోవడం, మళ్ళీ కూడా గడువును పొడిగించాలని వాళ్ళు కోరడం. పిఆర్సీ రిపోర్ట్ వెంటనే తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే డిఏలు కూడా అలా ఇంక్లూడ్ అయ్యి ఆ పిఆర్సీ వస్తుంది. మరి హెల్త్ కార్డు మనం చూసినాం, అసెంబ్లీలో కూడా హెల్త్ కార్డు ఇస్తున్నాం అని చెప్పారు. కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఇంకా లేట్ అవుతుంది. ఇమీడియట్గా హెల్త్ కార్డు ఇవ్వాలని, అలాగే పెండింగ్ బిల్స్ మరి పక్క రాష్ట్రంలో అందరికీ రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వాలని ప్రతిపాదన చేశాం. కానీ ఎక్కడ వేసిన కొంకణి అక్కడే ఉంటుంది. ఈ ప్రభుత్వం పైన నిరసనగా ఏప్రిల్ 17 రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా ఒక సామూహికంగా నిరాదీశ సదస్సులను కూడా చేయాలని ఏర్పాటు చేసాం. ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మేము కూడా ప్రభుత్వంలో ఉద్యోగులం, మేము ప్రజల్లో ఒక భాగం, బడుగు బలహీన వర్గాల పిల్లలమే. మరి వీళ్ళందరికీ వచ్చే జీతా బత్యాలతోనే సరిపోయే పరిస్థితి లేదు. మరి వాళ్ళ పెండింగ్ వెళ్తే వాళ్ళు ఎట్లా బతుకుతారో ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో కూడా చాలా ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నారు, చాలా వరకు డిమాండ్ చేశారు ప్రభుత్వం. ఎక్కడా స్పందించట్లేదు, మీరే చెప్తారు. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏదో చెప్తున్నాం కదా, 30 నెలలు ఓపిక పట్టినాం, ఆగుమంటే ఆగాం, ఇంకా ఆగే పరిస్థితి లేదు. దాదాపు ఇంకా 4 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒక ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ టైంకి వస్తుంది. అందుకే మా సమస్యలను పరిష్కారం ఇప్పుడు ఆగే పరిస్థితిలో మేము ఆగదామన్నా కింద ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు. కొన్ని మీడియాలో వస్తలేవు, కానీ సోషల్ మీడియాలో అయితే మమ్మల్ని దుమ్మెత్తి పోస్తారు, తిట్టగుతుర్రు. జేఏసీ నాయకులతో ఏం కాదని చెప్తుర్రు. డైరెక్ట్ కూడా మమ్మల్ని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులు, మా ఉద్యోగుల తరఫున ఉంటాం, మా రిటైర్డ్ ఉద్యోగుల తరఫున ఉంటాం. మీరు గిట్ట మా పెండింగ్స్ బిల్స్ ఇవ్వకుంటే ఇవాళ మళ్ళీ ఒక్కళ్ళు కూడా బిల్స్ రాకుండా చనిపోయే పరిస్థితి మా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉండకూడదని ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే వాళ్ళకు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవలం జేఏసీ మీటింగ్లో మీడియా ముందు మాత్రమే ప్రభుత్వాన్ని నిందిస్తారు. మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ కాంప్రమైజ్ వస్తున్నారు మా లీడర్లు, కొంచెం గట్టిగా అడగండి అని చెప్పేసి కింద చెప్తున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళకు? అదే ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి దగ్గరికి పోతే పనులు ఏం కావు. నువ్వైనా ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, నేనైనా ముఖ్యమంత్రి పోవాలి. ఆయన ఏ పార్టీ వ్యక్తి కాదు, అందరికీ ముఖ్యమంత్రి ఆయన్నే. ఏ పార్టీ వాళ్ళకైనా ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి పోతే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మనం నిరసన తల్లిదండ్రుల మీద వెళ్తాం, ఆకలి అయితే అమ్మ మీద కోపానికి వస్తాం. అయితే అమ్మ దగ్గర కోకుంటుంటామా? తప్పనిసరి పోతాం, మా జీతభత్యాలు ఇచ్చేదాకా పోరాడదాం. మాది గాంధీ చేతగానే పోరాటం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి పథకాలను ముందు తీసుకుపోతాం. అలాగనే మా జీతభత్యాలు వచ్చే రాక కొట్లాడడం మాత్రం కొట్లాడతాం. గతంలోనే మిమ్మల్ని బెదిరించిన పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వేరు కాదు, వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే. వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు, ప్రజలు ఎంత పర్సెంట్ ఉన్నారు, నన్ను కోసుకొని తిన్నా కూడా పైసలు అని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్పిన పరిస్థితి. మళ్ళీ ఇంకా మీరు రోజుకు డిమాండ్లు పెంచుతారు, బట్ ప్రభుత్వం స్పందించలేదు. ఏం చెప్తారు మరి? అదే అన్న ముఖ్యమంత్రి మాకు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు, 3 డిఏలు ఇచ్చిండు. అంటే నువ్వు తండ్రి స్థానం ఉన్నా లేవు, నీ పరిస్థితి ఏం చేయాలి? గతంలో అప్పులు చేసినంటారు, అప్పో సప్పో చేసే జీతాలు అయితే ఇవ్వాలి కదా. మిగతా పథకాలు కొంచెం ఇంపార్టెంట్ ఉన్న పథకాలు ఇచ్చి మాకు వచ్చే జీతభత్యాలు మాకు ఇవ్వాలి, మాకు ఇన్న పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వాలి. అది మాండేటరీ. మరి ముఖ్యమంత్రి గారిని కూర్చొస్తున్నాం, ఇది ఎసెన్షియల్. ఫస్ట్ మీరు కొన్ని ఉచితాల్లో కొంచెం తక్కువ చేసుకోండి, ఎందుకంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, అందరు కామన్గా ఇవ్వకండి. మేము చెప్తున్నాం, రేపు ఆ ఉచితాల గురించి కూడా మేధావి వర్గాలు కూడా చర్చించుకుంటున్నారు. అన్ని ఉచితాలు ఇచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే పరిస్థితి అయితే రేపు ఈ ఉద్యోగ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, ఈ ప్రజలు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తున్నారు అందరూ. మేము ఒకటే కోరుతున్నాం, మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా ఇచ్చుకోండి అని ప్రభుత్వానికి కోరుతున్నాం. మీరు చెప్పండి, ఏంటి తీర్మానాలు ఏం చేశారు, ఏం చెప్తారు? 30 నెలల క్రితం ఇచ్చినటువంటి పిఆర్సీ కమిటీ రిపోర్టు తెచ్చుకోవాలి. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పిఆర్సీ ప్రకటన చేయాలని, ఒకవేళ జూన్ 2 వరకు ఈ ప్రకటన జరగనట్టయితే దానికి అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని మొదటి తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఏప్రిల్ 17వ తేదీన అన్ని మండల, డివిజన్ మరియు జిల్లా కేంద్రాలలో లంచ్ టైంలో బ్లాక్ బ్యాడ్జ్తో నిరసన వ్యక్తం చేస్తూ లంచ్ డెమాన్స్ట్రేషన్ చేయాలని మొదటి తీర్మానం చేశాం. మరి అదేవిధంగా మే నెలలో మరొక జిల్లా కేంద్రాలలో సామూహిక నిరాహార దీక్షలు చేయాలని
రెండవ తీర్మానం చేస్తూ మరొకసారి ప్రభుత్వంతో ఒకవేళ ఈ రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వం చొరవ చూపెట్టినట్టయితే తదుపరి కార్యాచరణ ప్రకటన చేయడం జరుగుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు ఇంకొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి ప్రధాన తీర్మానాలు ఏంటి, గవర్నమెంట్కి ఏం తీర్మానాలు అయితే కాపీ ఇస్తున్నారు? మేము 10 తీర్మానాలు ఈరోజు చేయడం జరిగింది. టోటల్గా 10 తీర్మానాలు. అవి కూడా మేము గతంలో అడిగిన 57 డిమాండ్లు, దాన్ని కలిపిన 7 డిమాండ్లు కలిపి 64 డిమాండ్లు అడగట్లేదు. మేము కొన్ని చిన్న చిన్న డిమాండ్ సాల్వ్ అయినాయి. ప్రభుత్వం ఒప్పుకున్నవి కూడా రాష్ట్ర అధికారులు దానిపైన నిర్లక్ష్య వైఖరి ఉండటం కారణంగా కొంత కావట్లేదు. దానిపైన విస్తృత స్థాయి సమావేశం పెట్టాం. 10 డిమాండ్లు కొత్త డిమాండ్లు మీకు మాకు ప్రభుత్వానికి ప్రజలకు తెలియని కావు. మాకు రావాల్సిన పిఆర్సీ, మాకు రావాల్సిన డిఏలు, మాకు రావాల్సిన ఎత్తు కార్డులు, మా పెండింగ్ బిల్సు, వాటితో పాటుగా సిపిఎస్ ఎంప్లాయీస్, వీటితో పాటుగా కొంతమంది జిల్లా కలెక్టర్లు ఇబ్బంది పెడుతున్న తీరు, వాళ్ళ అనుభవ రాజ్యం జరిగిన అవి, వాటితో పాటుగా కొన్ని సామాజిక కార్యక్రమాలు భద్రాచలం టెంపుల్లో 5 గ్రామాలకు కలవాలని చెప్పి అదొకటి చేసి టేకప్ చేశాము. వీటితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని పెరిఫెరల్ ఏరియాలో ఉన్న మీరు ప్రభుత్వం చేస్తున్నా కొంతమంది ఐఏఎస్లు సహకరించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నిజంగా ప్రభుత్వం ఇస్తుంటే ఐఏఎస్లు అడ్డం పడతారా? ప్రభుత్వాన్ని ఇస్తుంటే ఐఏఎస్లు అడ్డం పడడానికి ఉంటుందా? రాజకీయ పొలిటికల్ డిసిషన్ తీసుకున్న తర్వాత వాటిపైన ఇనిషియేట్ చేయాల్సింది అధికారులు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ సబ్ కమిటీ ఉపాధ్యాయుల సమస్యలపైన ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలుసుకోమని చెప్పారు. కానీ ఈ రోజు వరకు మీటింగ్ పెట్టలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోతే పైనుంచి ఆదేశాలు లేవంటారు. పైకి ఎవరు పోవాలా? ఇది కూరగాయల వ్యాపారం, పైకి కింద తిరగడానికి. వన్స్ పొలిటికల్ డిసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇనిషియేట్ చేయాలి. అదే ఒక ఉద్యోగి మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరన్నా డిస్బ్యాండ్ చేయాలన్నా అధికారులు ముందు ఉంటారు కదా మేర్బాని కోసం. ఇది కూడా మేము అడిగేది అదే. అధికారుల నిర్లక్ష్య వైఖరి, సంఘాల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంది. అది మారాలి. అది ఎప్పుడు మారుతుందంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు మన సిఎస్ గారు చైర్మన్గా మీటింగ్ జరిగితే ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కన్సర్న్ అధికారిని కంపల్సరీ పిలిపిస్తాం. ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు, ఈ ఆర్డర్ ఉందని. మాకంటే ఎక్కువేం చదువుకోలేదు. మా దగ్గర నుంచి కూడా ఐఏఎస్ అయిన ఉన్నారు చాలామంది. మేము గ్రూప్ 1 నుంచి అపాయింట్ అయి వచ్చిన అందరం. కానీ వాళ్ళ నిర్లక్ష్య వైఖరి బయటపడాలంటే ఎందుకు ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ప్రధానకు సంబంధించి టీఎన్జిఓ, టీజీఓ సంఘాలని ఐఏఎస్లు లైట్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం చెప్పినా ఎందుకు వినట్లేదు? కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ మళ్ళీ వాళ్ళకి షాక్ తగలే. ఆ షాక్ ఇవ్వడం కొరకే ఈ మీటింగులు. ఇవి కూడా మేము ఉద్యోగ సంఘాలుగా, జేఏసీగా ప్రభుత్వం మీద ఏదో చేసి ధర్నాలు చేసి సమ్మెలు చేసేది కాదు కదా. మా హక్కులు సాధన కోసం రానప్పుడు ఏ స్టేజ్ కన్నా వెళ్తాం. వాళ్ళపైకి వెళ్తాం, వీళ్ళ మీదకి కూడా వెళ్తాం. లేనప్పుడు మాకు రాజ్యాంగపరంగా మా ఓటు హక్కు మాకుంది, మా భావస్వేచ్ఛ మాకుంది. మాకు తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠాలు అట్టనే ఉన్నాయి. ఇంకా మా మైండ్లో మర్చిపోవాలా పాటలు అన్నీ అంతే ఉన్నాయి. కాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. చేసిన తర్వాత మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పొలిటికల్ డిసిషన్ ఇట్ అవుతుందని. లేని పక్షంలో డైరెక్ట్ కార్యాచరణ వీళ్ళమే కూడా తీసుకోవాల్సింది. కేవలం మీడియా ముందు మాత్రమే ఫోజులు కొడుతారు మా లీడర్లు. ప్రభుత్వం దగ్గర పోయేసరికి కాంప్రమైజ్ అవుతారు. ముఖ్యమంత్రి దగ్గర చూసి భయపడతారు, మంత్రులను చూసి భయపడుతారు అని చెప్పేసి మీ కింది స్థాయి ఉద్యోగులు చెప్తారు, బాధపడతారు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? అదే మీరు గమనించాలా. మా ప్రాథమిక సభ్యులకు ఉన్న స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయ్యాక వాళ్ళకి అన్నీ అడిగే హక్కు ఉంది, అడగాలి కూడా. మేము చేసేది వాళ్ళ సంతృప్తిని ఇవ్వట్లే, బిల్లులు రావట్లే, మేము పోరాడుతున్నాం. కానీ అది ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అడగాల్సిందే, అది మేము ప్రయత్నం చేయాల్సిందే. కానీ భయపడే ముచ్చట లేదు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యహింసకి వ్యతిరేకంగా కేసులు ఎదుర్కొని జైలుకు పోయి లాఠీ దెబ్బలు తిని రక్తాలు గార్చి ఉద్యోగుల కోసం తిరిగిన వాళ్ళం. ఏ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎవ్వరికీ భయపడం. కాకపోతే మేము వైట్ కాలర్ ఉద్యోగులం, కొంత సిస్టమ్ ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులాగా మేము మాట్లాడలేం. కానీ వాళ్ళ కడుపు కాలుతుంది. బిల్స్ రాకపోవడం వల్ల ఆ కడుపు కాలింది, మమ్మల్ని తిట్టాల్సిందే. తిట్టినప్పుడు ఇట్లాంటి మీటింగ్లు అయితే మేము కూడా పైకి వెళ్తాం. దాంట్లో మేము మా సభ్యులను ఎవరిని తప్పుపట్టాం. కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తాం. వీళ్ళ కార్యాచరణకు సంబంధించి ఏదైనా ముందుకొచ్చి వీళ్ళ పెండింగ్ బిల్స్ కానీ డిఏలు కానీ ఏమైనా రిలీజ్ చేస్తుందా లేదని కాలమే సమాధానం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ సొల్వీల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.